హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన ప్రవచకులు విశ్వబ్రహ్మ వీరధర్మజ స్వామి అన్నారు. రాబోయే కాలంలో సిద్దిపేట దేశంలోనే ప్రాముఖ్యం కావాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలో నిర్వహించిన 7 రోజుల సప్తాహంలో పాల్గొని వారు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంచర బజార్లో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరంలో గత వారం రోజులుగా ఆరాధన బ్రహ్మోత్సవాల సప్తాహం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కాళికాంబ సప్తశతి, కాళీమకుట కందములు, వీరకాళిమాంబ సిద్ధగురు శతకములు, కాలజ్ఞాన ప్రవచనములు, సాంద్ర సింధు వేదాన్ని పఠించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలజ్ఞాన ప్రవచకులు విశ్వబ్రహ్మశ్రీ వీరధర్మజ పాల్గొన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి 1608వ జననం 331వ ఆరాధన సందర్భంగా ఆరాధన బ్రహ్మోత్సవాల సప్తాహం జరిగింది. ఈ సందర్భంగా వీరధర్మజ మాట్లాడుతూ హిందువుల్లో చైతన్యం రావాలన్నారు. సిద్దిపేటకు దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరీంనగర్ జ్ఞాన యోగీశ్వర పీఠాధిపతులు సురేశ్వరానంద స్వామి, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు, నేతి కైలాసం, భూపతి ఆలయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. బజార్ సిద్దిపేట వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో దేవాలయ నిర్మాణ కమిటీ వారిలో ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల పేరు మీద సప్తాహం జరగడము అందరికీ శుభదాయకంగా భావిస్తూ, ఇది కలియుగంలో మొట్టమొదటి కేంద్రంగా సిద్ధులపేటగా గుర్తింపు పొందినటువంటి ఈ రాజ్యము రాబోయే కాలంలో భారతదేశానికి మరో మకుటాయమారంగా మారాలంటే ముందులు అత్యధికంగా హిందువులు చైతన్యం కావాలనేటువంటి సంకల్పంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము, ఆత్మజ్ఞానం అనబడేటువంటి కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకము, కాళీ మకుటకందము, సిద్ధగురు బోధ, కాలజ్ఞానం అనే అనేక గ్రంథాలతో మిళితమైనటువంటి సాంద్ర సింధు వేదాన్ని ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ఇచ్చినటువంటి స్వామివారికి ఆ యొక్క విషయాలను ప్రజలకు అందియాలనే కోరికతో ఈ గ్రామానికి, ఈ పట్టణానికి నన్ను ఆహ్వానించినటువంటి పుర ప్రజలకు, ప్రముఖులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ